నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖమ్మం ధర్నా చౌక్ అగ్నిగుండంగా మారింది. తన ఉద్యోగానంతరం ఒక ఉద్యోగబద్ధమైన పెన్షన్ విషయంలో గానీ వందల సార్లు ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. కానీ ఇంకా అమలు కాలేని పరిస్థితి. కానీ ఈ రోజున రాష్ట్ర చేసి పిలుపు మేరకు మొదటిసారిగా దాదాపు ఇందులో చాలా మంది ఉద్యోగస్తులు ఒక ప్రభుత్వ ఉద్యోగం రోడ్డు మీద ధర్నాకు రావడం అనేది గడి తెలంగాణ మనం ఏదైతే ఉద్యోగులు మన జేఏసీ ద్వారా సాధించుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఒక డిఏతోని అని ఒక 2 డిఏలతోని మనం విరమించకుండా ఇదే ఉద్యమం పాటు మన అలాగే సిపిఎస్ నుంచి ఓపీఎస్ సాధన ఏదైతే ఉందో కాంట్రిబ్యూటరీ చేసి అది కూడా సాధించుకునేంత వరకు అలాగే హెల్త్ స్కీమ్ మన డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చుకునే బాటని జేఏసీ రాష్ట్ర నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకోవడానికి తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ ఈ సమస్యలన్నీ ఈ రోజున ఇంతమంది అందరూ ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మనం అందరం చాలా నిబద్ధతతో క్రమశిక్షణతో మధ్యాహ్నం 1 గంట దాకా ఏదో నాయకులు కనబడిపోదాం అనుకుని మనం అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి మన ఐక్యతని రాష్ట్ర ప్రభుత్వానికి మనకు చర్చలక్యంగా ఒకరోజు ఉద్యోగం చేయడం వల్ల పోయేది లేదు. ఈ రోజు ఆఫీసులో కూర్చొని ఒక లెటర్ కొట్టుకుంటే మన పిఆర్సీ రాదు. ఎక్కడ అందరూ ఐక్యంగా మధ్యాహ్నం వరకు నిబద్ధత ఉండి మన సమస్యల సాధనకి మనం అందరం ముందుండాలని బతికించుకోవడంలో సునీల్ అన్న చూపించిన సునీల్ అన్న 2 తరాల గారి ఉద్యమం ఒకసారి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఈ ధర్నా ప్రాంగణం దద్దరిల్లే విధంగా దాదాపుగా మేము కనీసం కూడా 30 సంవత్సరాలు అయిపోయి కూడా ఇంత బియ్యం ఆపడం ఈ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం ఆపలేదు. అదేటువంటి సిపిఎస్ ఉద్యోగులు కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి కూడా సభాముఖంగా వారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి కార్యక్రమంలో తెలంగాణ నాయకుల పక్షాన మరియు నా పక్షాన ఆఫీసర్స్ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి జేఏసీ రాష్ట్ర నాయకత్వం కానీ జేఏసీ రాష్ట్ర జిల్లా సెక్రటరీ ఏలుచినంత గారు కానీ అందరూ వచ్చే నెల 10వ తారీఖున ఉన్నటువంటి కార్యక్రమానికి చలాచంద కార్యక్రమం చేపట్టడం చేయాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ చైర్మన్ గారికి ప్రత్యేక సాధిస్తున్నాను. జై 4వ తరగతి ఉద్యోగుల ఐక్యత. జేఏసీ జేఏసీ. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఉద్యోగమిత్రులు ఎవ్వరూ ధర్నా ప్రాంగణాన్ని వదిలిపోదని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎస్ విధానాన్ని పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ జేఏసీ ఉగ్రరూపం దాల్చింది. ఇది మామూలు నిరసన కాదు, సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తున్న సెన్సేషనల్ అల్టిమేటం. అక్షరాల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, 6 పెండింగ్ డిఏలు, 2 పిఆర్సీ ఇవి చాలవన్నట్లు సిఎస్ రద్దు చేసే తీరాలంటూ వేలాది మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. హెల్త్ స్కీమ్, ఎన్ఈహెచ్ఎస్ విధి విధానాలు తక్షణమే అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమే అన్న రేంజ్ లో మహాధర్నాతో దద్దరిల్లుతున్నారు. ఎక్కడ చూసిన ఉద్యోగుల ఉప్పెన. ప్రభుత్వ ఖజానా నింపే ఉద్యోగులే ఇప్పుడు తమ హక్కుల కోసం పిడికిలెత్తితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఖమ్మం గడ్డ సాక్ష్యంగా నిలుస్తుంది. అధికార పక్షంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కాంట్రవర్సీకి సర్కార్ ఎలా బదులివ్వబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.